చూడండి 45 యెషయా గ్రంథము భక్తుడు ప్రవక్త ఉన్నతమైన మాటలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ రీతిగానే 5వ వాక్యాన్ని చదువుకున్నాము. మూడు తెలియదు నేను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైనా యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. దినము దైవ నిధి అనే మాటను సిద్ధపడి ఉన్నాను. ఆ మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి 2వ వాక్యంలోకి వెళ్తే అక్కడ కూడా మత్తయి సువార్త 35వ వచనం 12వ అధ్యాయంలో కూడా శ్రేష్టమైన మాటను చూస్తున్నాము. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధి నుండి దుర్విషయములను తెచ్చును. చెడ్డ ధననిధి, మంచి ధననిధి. పాపం అంటే చెడ్డ ధననిధి. ఎంత సంపాదించుకుంటే అంత నరకం. మంచి ధననిధి అంటే మంచిని సంపాదించుకోండి. ఈ వాక్యము ఎందుకు చదివాము, ఎవరి కొరకు చదివాము అని ఆలోచన. గత వారం గురించి చిన్న విషయం వెనక్కి దానియేలు గ్రంథం గురించి చెప్పుకున్నాం మనం. అయితే గత వారము 1/2 గంట నాకు తీసేసుకున్నాను. మీరు 12 గంటలకు నాకు అప్పచెప్పాలి. ఈ వారం 10 నిమిషాలు తీసుకున్నాం. గత వారం 1/2 గంట, ఈ వారం 10 నిమిషాలు. 12 గంటలకి ఆరాధన క్లోజ్ అయిపోవాలి మన రూల్ ప్రకారం. అయ్యా, కాబట్టి ఆలోచన చేయండి. ఒకటి, దానియేలు విషయానికి వెళ్తే నెబుకద్నెజరుకి ఒక కల వచ్చింది. తలను గూర్చి, ఛాతీని గూర్చి, కింద భాగములను గూర్చి, తొడలను గూర్చి, పాదములను గూర్చి కల వచ్చింది. వెంటనే కలకి వివరణ దానియేలు చెప్పారు. తలలాంటి రాజ్యాలు పోయాయి, ఈ ఛాతి వంటి రాజ్యాలు పోయాయి, తొడల వంటి రాజ్యాలు పోయాయి, కాళ్ళ వంటి రాజ్యాలు పోయాయి, ఇక వేళ్ల వంటి రాజ్యాలు మిగిలి ఉన్నాయి. అయ్యే జరుగుతున్నాయి ఇప్పుడు ప్రభుత్వాలు. ఆ వేళ్ళు ఏమిటంటే మట్టి, ఏం లేదు. ఈ మట్టి, ఈ వేళ్ళు ఎందులో కలిసిపోతాయి? మట్టిలో కలిసిపోతాయి. ఈ మనిషి జీవితం కూడా అదే రీతిగా ఉంది. ఏమిటి చింత? చింతను గురించి ఆలోచన చేశారు. చింతపడుతున్నాడు. ఏమొచ్చింది కళ, నాకేమొచ్చింది అని. చింత అనేటువంటిది అపవిత్రతను నేర్పిస్తుంది. 2, అవిధేయతను నేర్పిస్తుంది. 3, మనం చూస్తే అవిశ్వాసము నేర్పిస్తుంది. చింతపడకూడదు. చింత ఉందనుకోండి, చాలా చింతలు ఉంటాయి. ఆర్థికంగా ఉంటాయి, శారీరకంగా ఉంటాయి, వ్యక్తిగతంగా ఉంటాయి, ఆత్మీయంగా ఉంటుంది. నేను దేవుళ్ళు ఎదగలేకపోతున్నానని చింత ఉంటుంది. అవునా కదా? రూపాయి తెల్లారితే లేదు, రేపు పొద్దున ఎలా ఫీజు కట్టాలి, ఎలా వంట చేయాలి చింతలు. నా ఒళ్ళంతా ఇలా బలహీనంగా ఉన్నాను, నా శారీరకమైన ఇబ్బంది వచ్చేసింది. చింత వలన అపవిత్రత, అవిధేయత, అవిశ్వాసము. ఇక 3వది, 4వది అనారోగ్యము. కానీ నిశ్చిత అనేది మనకు ఉండాలి. ఏదొచ్చినా, ఏది రాకపోయినా ఎదుర్కొనే నిశ్చిత నీకు ఉండాలి. అదే శాంతి, సమాధానము, సంతోషం. ఈ 3టిని మనము చేతిలో పెట్టుకుని నిశ్చితంగా ఉంటే, నేను శాంతిగా ఉన్నాను, సమాధానంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నానని నువ్వు అనగలిగితే అదే నిశ్చిత.
గత వారం మెసేజ్ ఈ వారం. మొన్న నెబుకద్నెజరు యొక్క కళను వివరించారు. ఈ దినము కోరేషు గురించి చెప్పాలని చెప్పారు. కోరేష్ అనే రాజు ఇశ్రాయేలీయులను విడిపించారు. ప్రాముఖ్యంగా ఈ యెషయా ఈ కోరేషు గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీకు గొప్ప ధననిధులను నీకు ఇస్తాను, ధననిధి, గొప్ప దైవనిధి నీకు ఇస్తాను, ఆధ్యాత్మికమైన స్థితి నీకు ఇస్తాను. కోరేషు అన్యుడు. అన్యులలో నుండి కూడా ఈ దినము అనేక మంది దేవుని సేవ చేస్తున్నామని చూస్తున్నాం. మనకంటే బాగా చేస్తున్నారు వాళ్ళు ఆర్థికంగా ఉండి. అన్యులలో నుండి అనేక మంది సేవలోనికి వచ్చిన వారిని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు? ఎవరిని చెప్పమన్నారు? ఎవరు చెప్పమన్నారు? ఎవరికి చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు? యెషయా ప్రవక్త కోరేషు చెప్తున్నాడు. కోరేషు చెప్పమన్నది ఎవరు? మాట్లాడలేదు. ఇంత బలంగా మొహం దగ్గర చెప్పినట్టు చెప్తుంటే మాట్లాడలే. ఎవరు చెప్పారు? దేవుడు ఎవరు చెప్పారు? యెషయా చెప్పాడు. యెషయా ఎవరు చెప్పాడు? అది లెక్క. ఇప్పుడు అసలైన విషయం అనుకుంటాం. 45, 1, 2, 3, 4, 5వ భాగం అని 45, 1, 5వ భాగం అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి అది లెక్క. అర్థమైందండి? నేను సొంతంగా చెప్తాను, ఇందులో ఉన్నది చెప్తాను. కోరేషు గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువునకు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దైవ నిధి, దేవుని నిధులు మరుగై ఉన్నాయంట. మనకి తెలుస్తలేదు. నీకు ఏం నిధి రావాలో నీకు తెలుస్తలేదు. దైవ ధనము నీకు మరుగై ఉన్నది, దైవ లేఖనము మరుగై ఉన్నది. కోరేసు ఏ రీతిగా మరుగై ఉన్నదని యెషయా ఏం చేస్తున్నాడు? విడమర్చి చెప్తున్నాడు. ఇక్కడ యెషయా బయటకు వచ్చి దేవుడు చెప్పింది చెప్తున్నాడు. కాబట్టి ధననిధి ఉన్నది, అది ఇశ్రాయేలీయుల ప్రజలకు నేను ఇచ్చే దేవాలయంగా అంటారు. నా ఆత్మీయమైనటువంటి నిధిని నీకు ఇస్తాను, అది పట్టుకెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చే, వాళ్ళు బయటికి పంపించే. చాలా మంది అన్య రాజులు ఉన్నారండి. అన్య రాజులు, దర్యావేష్ అనే అన్యుడు ఉన్నాడు, కోరేష్ అనే అన్యుడు ఉన్నాడు, అహస్వరేసు అనేటువంటి రాజు ఉన్నాడు. వీళ్ళందరూ అన్యులు. ప్రవక్త అయిన వారు బోధిస్తే ఆ బోధించినటువంటి మాటలు ఇశ్రాయేలీయులకు బోధించి చేసేటటువంటి వారు. కానీ చాలా మంది ఉన్నారు. చాలా కాలంలో మాదియా పారసిక ఈ రాజ్య పాలనలో అనేక మంది అన్యులైనటువంటి రాజులు పరిపాలించారు. అన్యులనే దేవుడు ఎన్నుకుని దేవుని సేవ చేయించాడు ఆ దినాలు. ఇప్పుడు అనుకుంటాము మన బైబిల్లో తప్పులు పట్టుకుందామని ఒక్కొక్క పేజీ కష్టపడి అంతా చదివేసి పట్టుకుందామని ప్రయత్నించాడు. పట్టుబడిపోయాడు. చెప్పండి. మూర్తి గారు అన్యుడు, పురుషోత్తం చౌదరి గారు, ఇలా కొంతమంది దేవుణ్ణి అన్వేషించి పట్టుకోవాలి అని ఈ రాజులు కూడా 3 రాజులు చెప్పారు. ఇంకా రాజులు ఉన్నారు చాలా మంది. కోరేష్ ఉన్నాడు, అహస్వరేష్ ఉన్నాడు, దర్యావేష్ ఉన్నాడు, ఇంకా చాలా. ఈ అందరిలో కోరేషు దేవుడు పట్టుకున్నాడు. యెషయా ప్రవక్త వచ్చాడు. నీ అగాధ స్థలములలో దాచబడిన ధనమును నీకు ఇస్తాను అంటున్నాడు. అగాధ స్థలములలో దాచబడిన నిధులను, రహస్య స్థలములు, ఇక్కడ 2 వాక్యాలు ఉపయోగించారట. అంధకార స్థలంలో ఉంచబడినవి, రహస్య స్థలములలో మరుగైనవి. ఇవన్నీ కూడా పూరేసిస్తాడట దేవుడు. కాబట్టి క్రీస్తు పూర్వము ఈ యొక్క మాదియా పారసిక సామ్రాజ్యాల్లో మంచి రాజులు ఉన్నారు, చెడ్డ రాజులు ఉన్నారు.
దేవుని శిక్షించిన వారు, దేవుడు శిక్షింపబడిన వారు దేవుడి చేత ఉన్నాం. అయితే ఈ రాజు అయితే చాలా దేవుని చేత ప్రేరేపించబడిన వాడు. ఆ మాట చూడండి 45:13. నీతిని బట్టి కోరేషును రేపితి, అతని మార్గములన్నీ సరళం చేశాను. అతడు నా పట్టణమును కట్టించు, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. చూసారా చూసారా? ప్రేరేపిస్తున్నాడు, రేపుతున్నాడు. ఎంతమంది ప్రభు ఆత్మచేత మీరు ప్రేరేపించబడుతున్నారు? ఎంతమంది వాక్యం చేత మీరు ప్రేరేపించబడుతున్నారు? ఎంతమంది ప్రార్థన చేత మీరు ప్రేరేపించబడుతున్నాడు? కోరేషు అన్యుడు, దేవుడు అంటే ఎరగని వాడు. అలాంటి కోరేషుని దేవుడు రేపుతున్నాడు. అక్కడ రేపుతున్నాడు అనే మాట ఉన్నారు. రేపడం అంటే ప్రేరేపించడం, ప్రేరేపించు. కోరేషు, అగాధ స్థలంలో దాచబడినటువంటి నిధులు నీకు ఇస్తాను. రహస్య స్థలంలో దాచబడిన డబ్బులు నీకు ఇస్తాను. ఈ డబ్బు అంతా ఇశ్రాయేలుకి ఇచ్చేసి మందిరము కూలిపోయింది, నీవు అన్యుడవు. ప్రకారములు కూలిపోయేవి, నీవు అన్యుడవు. నేను నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను అభిషేకిస్తాను, నిన్ను ప్రేరేపిస్తున్నాను, నేను రేపుతున్నాను, నేను పురుగలుపుతున్నాను. ఇప్పుడే నా ప్రజలకు తోడుగా ఉండు. వెంటనే చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ఎజ్రా ఉన్నాడు, నెహెమ్యా ఉన్నాడు, జెరుబ్బాబెలు ఉన్నాడు, చెరలో ఉన్నారు. అందరూ కూడా దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, సమస్యలో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు. కానీ రాజు సమాధానకరమైన మాటలు దేవునికి లోబడ్డాడు కోరేషు. ఇప్పుడే నా ప్రజలను విడిపించాను కానీ డబ్బిచ్చి దాచబడిన డబ్బుని ఇశ్రాయేలుకి ఇచ్చి, దాచబడిన ధనాన్ని, దాచబడిన నిధులను ఇచ్చి ఐగుప్తు నుండి, ఆ బబులోను నుంచి ఎక్కడ పంపించాడు? యెరూషలేము పంపిస్తే దేవాలయం కట్టుట ప్రారంభించి ఆ వాగ్దానం ఇచ్చాడు. ఎన్నిసార్లు దర్శనం ఇచ్చాడు? ఒకసారి ఇక్కడ చూస్తే సుమారు 10 సార్లు, ఒకేసారి 10 సార్లు అక్కడ వాగ్దానం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 5వ వచనం చూస్తే నేనే యెహోవాను. ఇక మళ్ళీ 6వ వచనం మధ్యలో చూస్తే యెహోవాను నేనే. మళ్ళా 7వ వచనం చివరికి వస్తే యెహోవాను నేనే. మళ్ళీ 8వ వచనం మధ్యలోకి వస్తే యెహోవాను నేనే, 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 నేనే. ఒక అధ్యాయంలోనే 10 సార్లు దర్శనం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఈ కోరేషు ఎవరు? అన్యుడు. ఈ దినంలో కూడా అన్యులను దేవుడు ప్రేరేపించగా గొప్ప స్వార్థను ప్రకటిస్తున్నారు. ఆ దినాల్లో కూడా దర్యావేషునైనా, ఈ కోరేషునైనా, అహస్వరేషునైనా దేవుడు ప్రేరేపించాడు. మనం అనుకుంటాం ఈ సేవలకు రావడానికి గొప్ప గొప్ప ధర్మం వారే ఈరోజు స్వార్థ ప్రకటిస్తున్నారు. వెంటనే ఇశ్రాయేలీయులను ఈ 45:13లో చెప్పినట్లుగా వారిని విడిపించినని దేవుని వాక్యం. డబ్బిచ్చాడు, మీరు వెళ్ళిపోండి, ఈ చెరలో ఉండొద్దు, మీరు వెళ్ళి నా మందిరాన్ని, దేవుని మందిరాన్ని కట్టండి. ఎంతమంది దేవుని మాట వింటున్నారు? ఎంతమంది వాక్యం చేత ప్రేరేపించబడుతున్నారు? ఎంతమంది ప్రార్థన చేత రేపబడుతున్నారు? ఎంతమంది దేవుని స్తుతి వలన పురుగొల్పబడుతున్నారు? ఈ దినము కోరేషు వంటి మహారాజు దేవుని మాట విన్నాడు అనేటువంటి మాటను చూస్తున్నాను. బబులోను రోజులందరూ, రాజులందరూ కూడా మూర్ఖులు అంటారు, దౌర్జన్యం చేసేవారు, మాట విననివారు. బబులోను రాజులు అందరూ కూడా దేవుని మాట వినరు, మనుషుల మాట వినరు. వారు ఎలా తోస్తే అలా చేసేటమే. కోరేషు అలా చేయలేదు. మొదట దేవుడి
దేవుని చేత పురుగొల్పబడ్డాడు, దేవుని చేత ప్రోత్సహించబడ్డాడు, దేవుని చేత రేపబడి ఉన్నాడు. మొదట దేవుడు చెప్తాడు, కానీ మనం లక్ష్యం ఒక్కొక్కసారి ఉదయం లేస్తాం, బైబిల్ దగ్గర బైబిల్ చదివి రేపబడతావు, నీవు ప్రార్థన చేయాలని రేపబడతావు, కానీ లెక్క చేయవు, ఉద్దేశాలు చేయవు. వెంటనే దేవుని మాట విన్నాడు, దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ప్రయత్నించాడు. ఎంతోమంది క్రూరులు ఉన్నారు. ఈ యొక్క బబులోను రాజ్యాన్ని పరిపాలించిన వారు చాలా మంది రాజులు క్రూరులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు. ఎంతగానో ఇశ్రాయేలును శిక్షించిన వారు ఉన్నారు. ఆ శిక్షించిన వారిలో నుండి దేవుడు ఏం చేశాడంటే కోరేజుని ఎన్నుకుని కష్టమైన సాధనముగా చేస్తా ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడు 45:13లో ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు అనేది మీకు తెలుస్తుంది. ఎందుకు ఎన్నుకున్నాడు? అది లెక్క వాటిని వచ్చేది ఇంకా అంతలకు నీతిని బట్టి నీతి ఉండాలి, మొదట యథార్థత ఉండాలి, మొదట పవిత్రత ఉండాలి. ఏది అసత్యము, ఏది సత్యము, ఏది నీతి, ఏది అవినీతి, ఏది నిజమైన దైవము, ఏది అబద్ధ దైవము, ఎవడు మంచి ప్రవక్త, ఎవడు చెడ్డ ప్రవక్త, ఎవడు నీతిమంతుడు, ఎవడు అవినీతిమంతుడు, ఎవడు దేవుని అంగీకరించిన వారు, ఎవరు దేవుని అంగీకరించిన వారు గ్రహించాడు కోరేషు. మనం కూడా గ్రహించాలి. అందుకే ఈ మాటలు అన్యజనులలో నుండి రేపబడ్డాడు కోరేషు అనే రాజుని. రాజులందరూ ఉన్నప్పటికీ కూడా కోరేసుకున్న యోగ్యత, కోరేసుకున్న ధన్యత, కోరేసుకున్నటువంటి భాగ్యము, ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఉన్నత మరి ఎవరికి లేదు. ఈ దినము ఒకవేళ అన్యుడిగా ఉండిపోయేవేమో, నేను అన్యుడిగా ఉండిపోయాను, ఇప్పుడే మారాలి. వదిలేస్తాం, డ్యూటీకి వెళ్తాం, పనికి వెళ్తాం, లేదా రోడ్డు మీదకి వెళ్ళాలనుకున్నప్పుడు ఓ ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన నీకు ప్రేరేపించింది ఎవరు? దేవుడే. అయినా నువ్వు నీ యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి, నీ యొక్క అసమర్థతను బట్టి ప్రార్థించడం మానేస్తాము, కొనియడం మానేస్తాము, స్తుతించడం మానేస్తాము. దైవం స్తుతి అనేటువంటి చెల్లించకుండా వెళ్ళిపోతాం. కోరేసు అలా చెప్పిన మాట చెప్పినట్లు విన్నాను, చెప్పిన మాట చెప్పినట్లు విన్నాను. చూడండి 45:1 అతని పక్షమున జనులను జయించును. ఒకటి జనులను జయిస్తాడు, రెండోది అతని కుడి చేతి నేను పట్టుకున్నాను, దేవుడు పట్టుకున్నాడు. 2 రాజుల నడికట్టు విప్పితను, ద్వారములను అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. అతని యెహోవా అభిషేకించును. చూసారా ఎన్ని విషయాలు ఒక వ్యక్తి గురించి ఎలా ఉంటాయా? ఎందుకు? నీతిని బట్టి, యథార్థతను బట్టి, పవిత్రతను బట్టి. అన్యుడైనప్పటికీ దేవుడు అంటే ఎలాగైన స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు అంటే ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఏమంటాడు? జనులను జయించును, అతని పక్షమును జనులు జయిస్తాడు. ఆ వరాన్ని పొందుకోవాలంటే దేవుని స్తుతించాలి, కనపరచాలి, మైపరచాలి. చూడండి ఎన్ని వరాలు ఇచ్చాడు అక్కడ. జనులను జయించును, అతని కుడి చేతిని నేను పట్టుకుంటాను, రాజుల నడికట్టును విప్పెదను, ద్వారములు తెరవబడతాయి తప్ప మూయబడవు. అతన్ని అభిషేకిస్తాను. కాబట్టి దేవుని అంగీకరించిన వారికి వరాలు ఇస్తాడు. ఇదే ధనం, ఇది అంతకంటే ఏం లేదు. దైవనిధి అంటే ఏమిటండి? దేవుని నుంచి ఆశీర్వాదం పొందడమే. డబ్బు ముట్టగొట్టగా దాచేయడం కాదు. దేవుని నుంచి ఆశీర్వాదం, అందుకో ఎంత ఆశీర్వాదం పొందడం చూడండి. జనులను జయించును, కుడి చేతిని నేను పట్టుకుంటాను, రాజుల నడికట్టు విప్పేదను, ద్వారములు తెరవబడతాయి నీకు. ఏ ద్వారం దగ్గర ఏ గోత్రం? ఉద్యోగ గోత్రమా, డబ్బులు గోత్రమా, వస్త్రాలు గోత్రమా, ఆరోగ్యాలు గోత్రమా, లేకపోతే నీ స్థితిని మార్చుకోవాలి, నేను మునపటికంటే ఉన్నతమైన స్థితిలో నేను ఉండాలని కోరుకుంటున్నావా? ఆ ద్వారము ఆకాశం యొక్క పరలోకపు ద్వారము తెరబడుతుంది. తెరబడింది కోరేషుకు. అన్యుడు దేవుడు అంటే ఎరగని వాడు. తెరబడింది. మొదట దేవుడు ప్రేరేపించాడు, రెండోది అభిషేకించాడు. చూసారా
జ్ఞాపకం ఒకసారి ఉన్నదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అభిషేకించబడిన కోరేష్, ప్రేరేపించబడిన కోరేష్. 2 మాటలు వచ్చాయి, గుర్తుపెట్టుకోవాలి. మనం 5 విషయాలు చెప్పాను, ఈరోజు కూడా దగ్గరికి వస్తుంది. చూడండి, ఆ తర్వాత 44:28 యెషయా గ్రంథమే పట్టుకుని ఉండండి. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడని నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదనియు దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నాను. కోరేషుకి ఇచ్చిన వాగ్దానం అంటే యెరూషలేముతో కట్టబడి, దేవాలయంతో కట్టబడ్డామా? వీళ్ళు ఎవరైనా సరే నేను ఉండగా దేవాలయం కట్టిందంటారు. చిన్నపిల్లలు కూడా నా అంటాడు, దాంతో కట్టబడ్డాను. ఇది సంగతి. యెరూషలేము మీద దేవాలయంతోనూ కట్టబడతాం, తెలుగు బాప్టిస్టు సంఘంతోనూ కట్టబడతాం. కట్టబడినంటే ఇది ఎంతగా ఉండదు, నీ పేరు అంతగా ఉండదు. అంతే కదా. నేను చచ్చిపోయాను అనుకో, మన పిల్లలు చెప్పుకుంటారు, ఆ దేవాలయం కట్టాడు మా నాన్న అక్కడే ఉన్నాడు, నా మనవడు చెప్పుకుంటాను, మనవరాలు చెప్పుకుంటాను, నా దేవాలయం కట్టాడు అక్కడే ఉన్నాడు. అదే అక్కడిన ఇంత చక్కని మాట. కోరేషుతో నా మంద కాపరి అభిషేకించిన తర్వాత కోరేషు కాపరిగా మారేను. అభిషేకమైంది. మొదట ప్రేరేపించాడు, తర్వాత అభిషేకించాడు, తర్వాత ఇశ్రాయేలీయుల కాపరిగా మారాడు కోరేషు. దర్యావేషు ఉన్నాడు, అహస్వరేషు ఉన్నాడు, ఇంకా 3 మంది ఉన్నారు. ఎవరికైనా వాక్యం వచ్చినా ఈ ఆదివారం ఎంత వచ్చింది, ఎంతమంది వచ్చారు? ఆ రానోరికి ఈ వాక్యం ఉందా? లేదు. అందుకనే కోరేషు గురించి ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు ఆయన. జెరుబ్బాబెలు ప్రవక్త ఉన్నాడు, ఎజ్రా ఉన్నాడు, నెహెమ్యా ఉన్నాడు. అందరితో కలిసి ఆ అన్యుడైనటువంటి కోరేషు చక్కగా దేవుని నామాన్ని స్తుతించాడు, దేవుని నామాన్ని కనపరిచి ఉన్నాడనే సత్యాన్ని. ఒకటి, కోరేషు దేవుని చేత ప్రేరేపించబడాడు. 1, 2 దేవుని చేత కోరేషు అభిషేకించబడాడు. దేవుని చేత దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. గుర్తుపెట్టుకోండి 3 విషయాలు. 1, ప్రేరేపించబడుట, గురుకొల్పబడుట, ప్రోత్సహించుట, ఇవన్నీ ఒకటే అర్థం. తదుపరి అభిషేకించబడి 1 కాపరిగా ఎన్నుకున్న తర్వాత దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఇక్కడే ఉన్నాడు, కానీ ధనమంతా యెరూషలేము వెళ్ళిపోతుంది. శత్రువు దేశంలో నుండి మిత్రుడైనటువంటి దేవుని దేశంలోనికి ఆ ధనాన్ని పట్టుకెళ్తున్నారు, ఆ నిధులను పట్టుకెళ్తున్నారు, ఓడలు కడతా ఉన్నారు. అక్కడికి అజ్ఞానం చేస్తున్నారు. నెలకు ఎక్కితే పడిపోద్ది, నక్కెక్కితే దేవాలయం గోడలు పడిపోతాయని ఎంటకారం చేసినప్పటికీ దేవాలయాన్ని దగ్గరుండి ప్రోత్సహించాడు, అభిషేకించబడ్డాడు. దేవుని కాపరిగా ఉంది. అన్యుడైనటువంటి ఈయన కట్టి ఉన్నాడనే వాక్యాన్ని బట్టి మనం చూస్తా ఉన్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 13, 14 వచనాలను మనం చదువుకుంటాం. నేడు నేను ఆజ్ఞాపించు మాటలన్నిటితో దేని విషయంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగి, యెహోవా నిన్ను తలగా చేయను కానీ మధ్యలో తలగా చేయను కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడంగా ఉండవు కానీ కింద వాడగా. ఎలా చేశాడు? తలగా చేశాడు కోరేషు. దేవుణ్ణి ఎరగని వాడు, ప్రార్థన అంటే ఎరగడు, స్తుతి అంటే ఎరగడు, వాక్యం అంటే ఎరగడు. ఒక్కసారిగా కోరేషుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం చెప్పున యెషయాను ఎన్నుకొని కోరేషు దగ్గరకు వచ్చి, కోరేషు ఇశ్రాయేలు ప్రజలను విడిపించి వారికి ధన నిధి సహాయం చేయి, నా నిధిని నీకు ఇస్తానని చెప్పి కోరేషుని వెంటనే ప్రోత్సహించాడు. అందుకనే వాక్యము 35లో మనం చూస్తాము. 12:35 ఇంకా సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను, మంచోడు ఎప్పుడు మంచి విషయాలు చెప్తాడు, చెడ్డోడు ఎప్పుడు చెడ్డ విషయాలు చెప్తాడు.
ఆయన మంచోడు కాబట్టి తన ధననిధిలో నుంచి మంచి డబ్బు తీసి వారిని ప్రోత్సహించారు. ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైన విషయం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి మంచి విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ నిధిలో నుండి చెడ్డ విషయములను ఇచ్చును తెచ్చును. కాబట్టి కోరేషు యొక్క మనస్సు, కోరేషు యొక్క వ్యక్తిత్వము నీకు నాకు ఉండాలి. మొదట ప్రేరేపించబడ్డాడు, 2 అభిషేకించబడ్డాడు, 3 కాపరిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఇక 4వదిగా చూడండి, తిమోతి పత్రిక 6:19 సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించు వారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుచున్నాను. అంటే సత్క్రియలు ఇతరులతో పంచుకోవాలి తప్ప సజ్జనుడు వలె చెడ్డ క్రియలు ఏవి కూడా ఇతరులతో పంచుకోకూడదని వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకనే ఆయన ఏం చేశాడు, శ్రేష్టమైనటువంటి పాటలు పాడింటాడు. అలాంటి సమయంలో అభిషేకం వస్తే మనకి లోపం తెలియదు, అభిషేకించబడి ఆ లోపం తెలియనటువంటి పరిస్థితుల్లోకి కోరేషు వెళ్ళిపోయాడు. వెంటనే అంటాడు, మధురం మధురం యేసుని నామం, మధురం మధురం యేసుని నామం, మనసున ప్రభువుంటే ఆనంద నిలయం, మనసున ప్రభువుంటే ఆనంద నిలయం, మధురం మధురం యేసుని నామం. ఎదలో గాయం నీకున్నా, మదిలో గేయం రాకున్నా, ఎదలో గాయం నీకున్నా, మదిలో గేయం రాకున్నా, ఆత్మస్వరూపుడు ఎదలో ఉంటే మదిలో గేయం పులకించదా, ఆత్మస్వరూపుడు ఎదలో ఉంటే మదిలో గేయం పులకించదా, మధురం మధురం యేసుని నామం, మనసున ప్రభువుంటే ఆనంద నిలయం, మనసున ప్రభువుంటే ఆనంద నిలయం, మనిషిలో మంచి లేకున్నా మంచిని మనిషి మంచించిన, మనిషిలో మంచి లేకున్నా మంచిని మనిషి మంచించిన, మహిమ స్వరూపుడు మనతో ఉంటే మనిషిలో గీతం బొర్రుగదా, మహిమ స్వరూపుడు మనసులో ఉంటే మనిషిలో గీతం బొర్రుగదా, మధురం మధురం యేసుని నామం, మనసున ప్రభువుంటే ఆనంద నిలయం, మనసున ప్రభువుంటే ఆనంద నిలయం, మధురం మధురం యేసుని నామం. కోరేసు పేరుగా దేవుని అంగీకరించాడు, ఆటపాడాడు, స్తుతించాడు, కనపరిచాడు. ఎంతవరకు నీవు దేవుని చేత ప్రేరేపించబడుతున్నావు, ఎంతవరకు దేవుని చేత అభిషేకించబడుతున్నావు, ఎంతవరకు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు, ఈ విషయాలు మీకు మీరుగా
గ్రహించవలసినటువంటి విషయము తెలియజేస్తా ఉన్నాను. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయము 6వ వచనంలో నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఈ దినము మన అంశం ఏంటి? దైవనిధి. నీతిమంతుని యొక్క సన్నిధి, దైవనిధి ఉంటుందనే సత్యాన్ని ఇక్కడ సులభం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి. కాబట్టి మనం భక్తిహీనంగా ఉండకూడదు. ఎందుకంటే నిత్యము దేవుని సంతానంలో ఉంటున్నాం, దేవుని చిత్తాన్ని నిర్వహిస్తున్నాం, దేవుని ప్రణాళికను నిర్వహిస్తున్నాం, దేవుని యొక్క ఔన్నత్యము కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రేరేపించబడాలి. దైవ ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవాలి. అంతేకాదు కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సంసిద్ధులై ఉండాలి. అందరూ కూడా దేవుని వాక్యం వింటున్నాం మనం. అందుకనే ఇవన్నీ లక్షణాలు అన్యుడైన కోరేసుకొచ్చేసాయి. మనకు రావాలి ఈ రాష్ట్రం. ఇదేమో పెద్ద పెద్ద మాస్టర్లు అన్యులే, అందరూ కూడా పెద్ద పెద్ద మాస్టర్. ఉన్న స్థితి మనకు లేదు. దేవుడు మనకి ఇచ్చాడు ధన్యత, ఇశ్రాయేలు సంతానం అని. దేవుడు మనకి ఇచ్చాడు యోగ్యత, ఇశ్రాయేలు సంతానం అని. దేవుడు మనకి ఇచ్చాడు ఆధిక్యత, ఇశ్రాయేలు సంతానం అని. దేవుడు మనకి ఇచ్చాడు గొప్ప ధనం, ఇది నా బిడ్డలని. కానీ అది పోగొట్టుకుంటున్నాం మనము. ఎందుచేత? ప్రేరేపించబడక దేవుని ఆత్మ చేత, ఎందుచేత? దేవుని చేత అభిషేకించబడక, ఎందుచేత? దేవుని చిత్తాన్ని నెరవేర్చక. ఎందుచేత అంటే అవిధేయులమై దేవునిని నిర్లక్ష్యం చేస్తున్నాము. కాబట్టి నిర్లక్ష్యము చేయకూడదు. అందుకనే తిమోతి పత్రికలో దేవుని మాటను మనం చూస్తాం. 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి తిమోతి పత్రిక పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాస్తూ మాట్లాడుతూ, మరియు స్త్రీలను అనుకమియు స్వస్థ బుద్ధియు గలవారేయండి, తగు మాత్రం వస్త్రములను చేతనే కానీ, జడల చేతనైనా కానీ, బంగారం చేతనైనా కానీ, ముత్యముల చేతనైనా కానీ, మిగులు విలువగల వస్త్రముల చేత అలంకరించుకొనక ఉండాలి. కానీ ఈ అలంకారము ప్రేరణ అనే అలంకారం ఉండాలి. దేవుడు ప్రేరేపించడం, అభిషేకం అనే అలంకారం ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామనే అలంకారం ఉండాలి. ఈ అలంకారములు ఈ లోక సంబంధమైనటువంటి అలంకారములు గురించి పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. కానీ మనం సంపాదించేది పరలోకపు అలంకారం కావాలి. ఆ పరలోకపు అలంకారాన్ని అంతమంది అన్ని రాజులున్న ఆస్వాదించున్నప్పటికీ కోరేషు ఎంత గొప్ప భాగ్యము పొందాడు. దర్యావేషు ఉన్నప్పటికీ ఎంత గొప్ప భాగ్యం పొందాడు. హిజ్కియా ఉన్నాడు, దేవుడు గొప్పను పొంది ఉన్నాడు. అనేక మంది రాజులైన వారు దేవుని అంగీకరించి అన్యజనులలో నుండి దేవుడు అంటే ఎరగని స్థితిలో నుండి వచ్చి ఎరిగినటువంటి వారుగా గొప్ప ఆశీర్వాదం పొందినట్లుగానే మనము కూడా ఈ అలంకారాలకు మనము వారసులు అమ్మకూడదు. కానీ పరలోకపు అలంకారానికి వారసులు అవ్వాలని చూడండి. 2:10 కూడా దైవభక్తి గలవారమని చెప్పుకొంచు స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము ఇది ఉన్నారు, అది ఉండకూడదు. ఇది ఉన్నారు, అది ఉండకూడదు. దైవభక్తి అనే అలంకారం అనుకున్నాడు. ఆ దైవభక్తిని పొందుకున్నాడు కోరేషు. ఉన్నతమైన స్థితిని పొందుకున్నాడు. ఈ అధ్యాయంలోనే సుమారు 10 సార్లు అని లెక్కపెట్టాడు. లెక్కపెట్టి నేనే దేవుడను కోరేషు, నేనే దేవుడను నన్ను వెంబడించు. ఎన్నిసార్లు దర్శనమిచ్చాడు. నేనే దేవుడు. మనం దేవుడు అని నమ్ముకోగలుగుతున్నాం కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాం. మనం దేవుడు అని నమ్ముకుంటున్నాం కానీ ఆయన చిత్తానికి లోబడి అభిషేకించబడలేకపోతున్నాం. దేవుడిని నమ్ముకుంటున్నాం కానీ మనం ప్రేరేపించబడలేకపోతున్నాం. అన్ని ఉన్నతమైన స్థితిలో కనపడతారు. కాబట్టి ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి నీ స్థితిని మార్చుకోవాలి, నీ పరిస్థితిని మార్చుకోవాలి, నీ స్థితిగతులను మార్చుకోవాలి. అందుకే నేను అలా చెప్తాను. ఆయన ఉన్నాడు, తల్లి 2 కోడలు అంటాను. అత్తగారికి 2 కోడలు అంటాను. 2 కోడలు అయితే ప్రతిరోజు
సపరేటరీ అర్ధరాత్రి దగ్గర గిన్నెలు సౌండ్ అవుతున్నాయి. గిన్నెలు వంటగదిలో గిన్నెలు సౌండ్, వంటగదిలో గిన్నెలు సౌండ్ అవుతూ ఉంటే కొడుకులు వెళ్ళి చూశారు. ఒక కొడుకు వెళ్ళి చూశారు, పెద్ద కొడుకు వెళ్ళి చూసేకి కాసేపటికి మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోతున్నాడని 2 రోజులు పోయిన తర్వాత రెండో కొడుకు వచ్చాడు. చక్కగా కోడలు నిద్రపోతున్నాడు. వచ్చి చూసేసరికి ఒక వింత సంఘటన ఎదురైంది. అందరూ అలా పడుకోండి, కంగారు పడకండి. ఒక వింత సంఘటన ఎదురైంది. వచ్చేసరికి అత్తగారు వృద్ధాప్యంలో ఉంది. అర్ధరాత్రి దగ్గర ఒక షరత పెట్టారు. పగలైతే కొడుకులకి వస్తారు, కోడలని చక్కగా నిద్రపోయారు. ఏంటి ఈ షరతు? గిన్నెలని కడిగే, గిన్నెలని కడిగే అంటే అర్ధరాత్రి మళ్ళీ టైం పెట్టి టైంకి మళ్ళీ నువ్వు కడగకపోతే మేము ఏం చేస్తామో తెలియదని కోపం ఆ తల్లిని ఎంతగానో బాధ పెడతాం. మొదటి కొడుకు వచ్చాడమ్మా, ఇలా కుర్చీలో కూర్చో, నేను గిన్నెలన్నీ నేను కడిగేసి వీడు ఎక్కడికో పోతున్నాడు. అర్ధరాత్రి లేచి మా అన్నయ్య ఎక్కడికో పోతున్నాడని రెండో వాడు కూడా లేచి చూచి వెనకాల వెంబడించేసరికి అన్నయ్య ఏం చేస్తున్నాడు? గిన్నెలు కొడుతున్నాడు. పాపం వెంటనే అన్నయ్య సగం పంచుకున్నాను, నువ్వు తోమే నేను కడిగేస్తాను, లేదా నేను కడిగి నేను తోమే. చూసా అంత మంచి అన్నదమ్ములండి తల్లిని సుఖపెట్టడానికి. ఇంకా కోడల దగ్గరికి వెళ్ళి దెబ్బలాడదాం, కోడల దగ్గరికి వెళ్ళి ఎంతో యుద్ధం చేద్దాం, యుద్ధ ప్రకారంగా మనము శిక్షించేద్దాం, బాధ పెట్టేద్దాం. గొప్ప అలంకారం, ఎంత మంచి అలంకారం. అన్నదమ్ములిద్దరికి వెళ్ళి గిన్నెలను కడిగేసి అర్ధరాత్రి దగ్గర లేచి మా ఆయన ఎక్కడికో పోతున్నాడని పెద్ద కోడలు చూసి వెనకాల వచ్చి, అయ్యో అర్ధరాత్రిగా లేచి మా ఆయన ఎక్కడికో పోతాడని చిన్న కోడలు చూసి ఇద్దరు వచ్చి దగ్గరికి ఏడ్సంటే ఆ అమ్మాయేమో కుర్చీలో కూర్చోబెట్టారు. వీళ్ళందరూ తోవేస్తున్నారు గిన్నెని తినేసి అని. వెంటనే చూసి ఏమయ్యా ఏది చేస్తున్నారు? అవును, మాకు పెళ్ళి అయ్యే వరకు మా అమ్మ ఎంతో శ్రమపడింది, ఎంతో ప్రయాసపడింది, తన యావత్తు కూడా జీవితాన్ని మా కొరకు సమర్పించింది. కాబట్టి మీ తల్లిదండ్రులు కూడా అదే రీతిగా పెరిగారు కదా, మిమ్మల్ని అలా పెంచారు కదా. దయచేసి నా మాట వినండి. నేను ప్రేరేపిస్తున్నాను కనుక నా ప్రేరేపణ మీరు అంగీకరించండి. దేవుని చేత అభిషేకించబడినటువంటి కోరేజు ఎంత విధేయత కలిగి, వినయం కలిగి, సాత్వికం కలిగి, ఎంత దేవుని అంగీకరించి నడిచి ఉన్నాడు, అదే రీతిగా భార్యలను నడిపించేటటువంటి భర్తలుగా మారాడు. ఒక భర్త ఏం చేస్తాడు? అంటాడు, ఉన్నట్టు అర్థిస్తాడు, ఆడవాళ్ళు. ఇది కాదు కావాల్సింది. మనము దేవుని చేత ఆత్మ చేత ప్రేరేపించబడిన వారు, మనము దేవుని చేత అభిషేకించబడిన వారు, మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చి ఉన్నాము. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క చిత్తంలో నడవడానికి, అందుకే ఆయన ఎందుకు అలా చేయాలి? మనం ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో చెప్తాడు కదా. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో చెప్తారు కదా. ఏమని చెప్తాడు? పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునై ఇట్టి. అది అలాంటి దేవుని కలిగి ఉన్నాము. వారిని సంతోషపెట్టాలి, పెద్దలను సంతోషపెట్టాలి, బిడ్డలను సంతోషపెట్టాలి. కోరేష్ ఏ రీతి జీవితాన్ని కలిగి ఉన్నాడో మనం కూడా అదే రీతిగా ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం. అదే మాట ఆయన చెప్తాడు, ప్రభువా నేను అపవిత్రుడిని 51:7 కీర్తనకారుడు అంటాడు కూడా. నేను ఏమంటాడు అక్కడ? నేను అపవిత్రుడను, పవిత్రుడు అవ్వనట్లు హిస్సోపుతో నన్ను కడుగుమంటాడు. కాబట్టి మనల్ని మనము దేవుని యొక్క వాక్యం చేత కడుక్కోవాలి. దేవుని వాక్యము చేత ఎప్పుడైతే కడగబడతావో ప్రభు చెప్పినట్లుగా
మనం ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాము. అప్పుడు ఏమవుతుందట, మరి దేవుని యొక్క కృప చొప్పున, దేవుని యొక్క వాత్సల్యం చొప్పున ఈ మూడు ఉన్నప్పుడు నీకు ఏది ఇస్తానంట? హిమనిధి ఇస్తానంట. హిమనిధి అంటే యెషోతో కడగమన్నాం కదా. హిమనిధి అంటే మరి తెల్లని నిధిగా మీ కుటుంబం ఉంటుంది. మాట కూడా రాయబడింది చూడండిగా. యోగు గ్రంథము చూడండి ఒకసారి. హిమనిధి 38:22. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా. హిమం అంటే పరిశుద్ధత. హిమం ఎలా ఉంటుందండి? తెల్లగా ఉంటుంది. హిమం అంటే మంచు. హిమాలయం దాకా అక్కడ రాత్రులు మంచు పుడుతుంది తెల్లగా. హిమము అంటే మంచు. అప్పుడు నిష్కల్మషుడైనటువంటి క్రీస్తుని కలిగినప్పుడు, నిర్దోషి అయినటువంటి క్రీస్తుని కలిగినప్పుడు నువ్వు పరిశుద్ధంగా మారుతావు. అందుకనే ఆయన ఎలా మారిపోయాడంటే, అభిషేకించబడిన తర్వాత అభిషేకించిన కోరేషు, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన కోరేషు, హిమములా మారిన కోరేషు, పరిశుద్ధంగా మారిన కోరేషు. అక్కడికి ఎన్నయ్యే? 4 అయ్యాయి. ఇక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారుగా ఉండాలి. విలాప వాక్యాల్లో కూడా ఒక వాక్యం జరిగి ముగిస్తాను. 4:7. ఏమని నెక్స్ట్ ఉదయం 144 కీర్తనలు 144. అక్కడ హిమనిధి, ఇక్కడ కృపానిధి. చూడండి, అలా మారిపోతామంట మనం. 2 ఒకటి హిమనిధిగా ఉంటుంది నీ కుటుంబం, 2వది కృపానిధిగా మారిపోతుంది. ఎప్పుడండి? దేవుని చేత ప్రేరేపించబడినప్పుడు, 2వది దేవుని చేత అభిషేకించబడినప్పుడు, 3వది దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు. నీ జీవితము, నీ కుటుంబం యావత్తు కూడా, నీ సంఘమైనా, నీ వ్యక్తిగత జీవితమైనా, నీ కుటుంబమైనా, నీ జీవితమైనా ఎలా ఉంటుందంటే తెల్లని పరిశుద్ధంగా మారు. కోరేషు యొక్క జీవితము కృపానిధిగా మారింది, కోరేషు యొక్క జీవితము హిమనిధిగా మారిందని దేవుని వాక్యం తెలియజేయాలి. హిమనిధిగా మారాలి అంటే మొదట 3 విషయాలు నీకు నేను పాటించాను. 5 విషయాలు మీ కొరకు తెలియజేసి ఉన్నాను. 1, దేవుని చేత ప్రేరేపించబడిన కోరేషు, దేవుని చేత అభిషేకించబడిన కోరేషు, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన కోరేషు, దేవుని యొక్క హిమనిధిగా పొందుకున్న కోరేషు. హిమనిధి అంటే పరిశుద్ధత పొందుకున్నాడని అర్థము. ఆయన కృపానిధి నా కొండ. చూడండి 144:2. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కీటము, నేను ఆశ్రయించువాడు, ఆయన నా జనులను. కాబట్టి దేవుని యొక్క కృపానిధిగా నువ్వు పొందుకోవాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని ప్రణాళిక చొప్పున నెరవేర్చాలి. అలాగే మరొక మాట, విలాప వాక్యాలు 3:32లో కూడా అక్కడ నిధిని గూర్చి రాయబడి ఉన్నది. నిధిని గూర్చి 3:32 చివరిగా చూడండి. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. యెహోవా దయా దాక్షిణ్యం గలవాడు, దీర్ఘ శాంతిమంతుడు, కృపా సమృద్ధి గలవాడని దేవుని వాక్యం తెలియజేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, కోరేషు వలె, మిగతా అన్య రాజుల వలె కాక అన్యులలో ఉండి ధన్యుడిగా మారిన కోరేషు వలె మనం ఉండాలి. అన్యులలో ఉన్నటువంటి వాడు, అన్యుల కొరకు ప్రయాసపడి ఆ బబులోను రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు, అన్యులతో సహవాసం చేయకుండా దర్యావేషుతోనైనా, అహస్వదేశుతో అయినా, ఇంకా కొంతమంది రాజులతో సహవాసం చేయకుండా తన జీవితాన్ని ప్రత్యేకించబడి, దేవుని చేత ప్రేరేపించబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చిత్తాన్ని నెరవేర్చి, దేవుని కృపానిధిగా మారి, దేవుని హిమనిధిగా మారినాడు. అటువంటి జీవితాన్ని మనం కూడా బ్రతుకోవాలి. వశ్యము వెళ్ళిపోయాము కాదు, కానీ
దేవుని సన్నిధిలో ఉన్నావు. నువ్వు హిమనిధిగా మారుతున్నావా అంటే పరిశుద్ధంగా మారుతున్నావా? పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతున్నావా? పరిశుద్ధమైన పౌరత్వం కలిగి ఉన్నావా? పరిశుద్ధమైన క్రియలు కలిగి ఉన్నామా? పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని కలిగి ఉన్నామా? ఏమనిదిగా ఉన్నావా? ఇక చివరిది మనం చూస్తే కృపానిధి, ఆయన కృపను పొందిన కుటుంబంగా ఉన్నావా? కోరేసి 4 విషయాల్లో ఈ 5 విషయాలు పొందుకున్నాడు. మనం కూడా అలా జీవించాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.